హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి పండక్కి మా ఇంటి ముందు నేను త్వరగా లేసి ముగ్గేసేదాన్ని. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, అమ్మ వాళ్ళే అన్ని పనులు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు లేసేసరికి కూడా చాలా లేట్ అయింది. అసలు ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాల్సింది, కానీ ఇంటి నిండా అమ్మమ్మ, తాతయ్య, మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు. చుట్టాలు వస్తే అసలు ఏ పనులు అవ్వవు కదా. ఇంకా అన్ని పనులు అయితే అమ్మ కంప్లీట్ చేసేసుకుంది. దేవుడి కోసం ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసింది. ఈరోజు స్పెషల్గా పెసరపప్పు పానకం అయితే ఎక్కువ చేస్తారు శ్రీరామనవమి రోజు. నాకు తెలిసి ఇవే చేస్తారు ప్రతి ఇంట్లో. నేను చెల్లి లేసేసరికి అమ్మ అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంది. అమ్మకు చాలా ఓపిక ఎక్కువ. మా మీద ఏ పనుల మీద డిపెండ్ అవ్వదు, అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకునిద్ది. మేము లేచి మా పిల్లల్ని రెడీ చేసుకొని మేము నిదానంగా రెడీ అవ్వడమే. మిగిలిన పనులన్నీ అమ్మే చూసుకునిద్ది. ఈలోపు మా పిన్ని కూడా వచ్చేసింది వేరే ఊరు నుంచి. పండక్కి మేమే పిలిచింటే స్వాతి వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చారు కదా, పిల్లల్ని కూడా చూసి వెళ్దాము, బుడ్డోడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం కదా రావడం అనేది వచ్చేసింది. రిషి అయితే అమ్మమ్మ ఎక్కడ, మామయ్య ఎక్కడంటే ప్రశాంతి భలే క్లోజ్ పిల్లలకి. వాడి కోసం అయితే ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రశాంత్కి కొంచెం పని పడి వేరే ఊరు వెళ్ళాడు. ఈసారి వస్తానండి, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియక మా పిన్ని వస్తుంటే మామయ్య వస్తాడని ఫోన్లు ఊరికే చేస్తున్నారు, ఎక్కడి దాకా వచ్చారనేసి. ఇక మా తమ్ముడు రాలేదని పాపం రిషిత్ అని అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాడు వస్తే పిల్లల్ని చాలా బాగా ఆడిస్తాడు, అందుకనేసి వాడిని ఎక్కువ అడుగుతుంటారు ప్రశాంత్ మామయ్య అనేసి. పిల్లల్ని అందరినీ రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నాం. నిజానికి శ్రీరామనవమి అనేది మా ఊర్లో చాలా బాగా మా ఊరికే వెళ్ళే చేసుకుందాం అనుకున్నాం శ్రీరామనవమి. కానీ అమ్మ ఇంకెలాగో పండగ వచ్చింది కదమ్మా, పండగ ముందు ఎలా వెళ్తామనేసరికి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే చేసేసుకున్నాం. అమ్మ చూడండి పానకం ఎంత ప్రిపేర్ చేసిందో, అన్నీ వేసేసి కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గింది. ఎక్కువ ఏం తాగరు ఇంట్లో వాళ్ళు, అందుకనేసి వడపప్పు కూడా చాలా కొంచెం చేసింది, లేకపోతే చాలా చేస్తాననింది. ఎందుకు తిననప్పుడు వేస్ట్ చేయడం అనేసి కావాల్సినంత దేవుడికి ప్రసాదంగా కొంచెమే చేసేసుకున్నాం. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే అమ్మ, అన్న, చెల్లి, పాప అప్పటికి స్వాతికి బాబు పుట్టలేదు. అందరైతే మా ఊర్లోనే చేసుకున్నాం శ్రీరామనవమి పండగ అయితే. కానీ ఈ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాం. నేను అమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గరలో ఉన్నా, ప్రతి పండగకి అయితే రాలేను. కానీ ఈసారి మాత్రం కుదిరింది. ఉగాదికి ఇక్కడే ఉన్నాను, శ్రీరామనవమికి కూడా ఇక్కడే ఉన్నాను. అందులో మా పిన్ని వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు అందరు వచ్చారు. చాలా బాగా చేసుకున్నాం ఈసారి శ్రీరామనవమి పండుగ కూడా. అమ్మ అయితే రిషి ఊరిక పులిహోర అని అడుగుతుంటే ఈరోజు వాడికి నచ్చిన ఐటమ్సే చేసింది, పులిహోర, ఆలు కర్రీ. మా చెల్లిని చూసి పని చేస్తుంది అనుకుంటున్నారా? అమ్మాయి పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఏం చేయలేదు, జస్ట్ మా తాతయ్యకి మాత్రం అన్నం పెట్టించేసింది. ఇంకా అంతే ఆ అమ్మాయి పని, ఇంకే మాత్రం చేయలే. ఇంకా ఈవినింగ్ టైంలో మా డ్రెస్సులన్నీ చేంజ్ చేసి సరదాగా పిన్ని వాళ్ళతో కలిసి బయటకు వెళ్దామనేసి బయటకు వెళ్తున్నాం. కానీ పిల్లలు ఎవరు లేరని చూస్తున్నారా? పిల్లల్ని అన్న మా ఊరు తీసుకెళ్లారు. మా ఊర్లో చెప్పాను కదా చాలా బాగా చేస్తారు అని, అందుకని ఇద్దరు పిల్లల్ని తీసుకొని అన్న అయితే మా ఊరు వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళు మాత్రం రాలే, మేము మాత్రం వెళ్తున్నాం. ఇంకా మా చెల్లి నా మీద ఎక్కలేని ప్రేమ అంతా చూపించేస్తుంది. నా చేతిలో 2 ప్లేట్లు ఉన్నాయి తినలేననేసి మా చెల్లి నాకే తినిపిస్తుంది. నువ్వు ఎలా తింటావు, 2 చేతులు ఖాళీగా లేవు కదా అనేసి నాకు తినిపిస్తుంది. ఇలాంటి కొన్ని మూమెంట్స్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మా చెల్లి నేను చిన్నప్పుడు చాలా కొట్టుకునే వాళ్ళం, కానీ చిన్నప్పుడే కాదు వీలైతే ఎప్పుడు కూడా కొట్టుకునే స్టేజ్లోనే ఉంటాం. కానీ కొంచెం సేపటి వరకే, మళ్ళీ తొందరగా మంచిగా అయిపోతాం. అంతే కదా, అక్క చెల్లెలన్న తర్వాత కొట్టుకుంటేనే చాలా ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఇంకా పానీపూరి తినేసి వస్తుంటే ఒక చిన్న షాప్ కనిపించింది. ఇంకా షాప్ కనిపిస్తే ఆడవాళ్ళు ఆగుతారా? అందులో మేము నలుగురమే వచ్చాం కదా, ఇంకా అస్సలు ఆగలేరు. అందరూ వాళ్ళకి నచ్చినవన్నీ అన్నీ చూసేస్తున్నారు, కానీ ఏం కొనుక్కొచ్చుకోవాలా. అమ్మ మాత్రం ఒక మ్యాట్, ఒక ఫ్లవర్ వాజ్ మాత్రం కొనుక్కుంది. నేను జస్ట్ చూస్తున్నాను. పాప అయితే వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర తప్పితే ఎవరి దగ్గర ఉండట్లేదు. రేపు నేను ఊరికి వెళ్తే పాపం ఎలా చేస్తుందో ఏమో, నా మీద బెంగ పెట్టేసుకుంటుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ పిల్లలు మనం ఉన్నంత వరకే మన మీద ప్రేమ చూపిస్తారు, మనం లేనప్పుడు మనల్ని త్వరగా మర్చిపోతుంటారు. పిల్లల్ని అందరిని తీసుకొచ్చి అంటే ఇంతసేపు కూడా ఇలా బయటకు వచ్చి ఉండేవాళ్ళం కాదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వచ్చు. వాళ్ళు అంత అల్లరి చేస్తుంటారు. పిల్లలతో అసలు షాపింగ్ అనేది చాలా అంటే చాలా కష్టం, అది చిన్నది కానీ పెద్దది కానీ. స్వాతి కూడా చెప్తుంది నన్ను, అవి తీసుకో ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అనేసి. నాకేమొద్దు, నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను, నాకు కావాల్సినవి తీసుకున్నానని అయితే చెప్పాను కదా అమ్మ ఒక మ్యాట్ తీసుకుందని. ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్ వాజులు కూడా చూస్తుంది, కానీ చాలా ఉన్నాయి. చాలా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడం ఇంకా కష్టం, అందుకనేసి దాని మీద పెట్టేసి ఏ కలర్ బాగుంది, ఏది చూడడానికి ఎక్కువ లుకింగ్గా ఉంది అన్నట్టు చూసుకుంటున్నారు.
తర్వాత ఇంకెంత షాపింగ్ చేసి అంత తిన్న తర్వాత మళ్ళీ ఏదో ఒకటైతే కడుపులో పడాలి కదా. మేము నలుగురం అయితే జ్యూస్ షాప్కి వచ్చేసాం. జ్యూస్ షాప్ ఆయన చాలా అంటే చాలా లేట్ చేశాడు. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కూర్చున్నాం అలాగే. ఇంకా కూర్చున్న వాళ్ళం కామ్గా ఉంటామా, ఎక్కలేని అవ్వారం అంతా పెట్టేసుకున్నాం నలుగురం. పిన్నితో అమ్మతో ఇలా సరదాగా బయటికి తీసుకొచ్చి తిప్పడం అనేది చాలా డేస్ అయింది. లాస్ట్ ఇయర్ ఇలాంటి టైంలోనే జరిగింది అనుకుంటా. అందరం ఒకసారి కలిసాం. మళ్ళీ సేమ్ ఇలాగే ఇప్పుడు కుదిరింది. మళ్ళీ ఎప్పటికి కుదురుద్దో ఏమో తెలియదు. నా వీడియోస్ చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నాకంటూ ఒక మెమొరీ అనేది ఉంటుంది. మా అమ్మతోటి, చెల్లితోటి, పిన్ని వాళ్ళతోటి, నాన్న వాళ్ళతోటి నేను ఎలా గడిపానా అనేది నేను ఇవి చూసి కూడా చాలా బాగా గుర్తు తెచ్చుకుంటా, హ్యాపీగా ఫీల్ అవుతాను. వీళ్ళందరూ నా నుంచి దూరంగా ఉన్నప్పుడల్లా అన్న వాళ్ళందరూ మా ఊరు వెళ్ళానని చెప్పాను కదా, వాళ్ళతో పాటు శీర్ష కూతుర్ని కూడా తెచ్చారు. అమ్మ ఏడుస్తుంది అనుకున్నా, చాలా బాగుండింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో.